నా పేరు లక్ష్మి అండి. నేను ఆల్రెడీ 2వ శ్లోకం చెప్పానండి. భగవద్గీత అధ్యాయం 1 అర్జున విషాదం యోగుని 2వ శ్లోకం అంతకుముందు చెప్పాను. ఇప్పుడు నేను వచ్చేసి 3వ శ్లోకం చెప్పబోతున్నానండి. అధ్యాయం 1 అర్జున విషాద యోగంలో ఫస్ట్ మనం భగవంతుడిని ధ్యానంతో స్మరించుకున్నామండి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునీన మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతిం అష్టాదశాధ్యాయినీం అంబ త్వమనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. మనం పరమాత్మని స్మరించుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనకి స్టార్టింగ్లో మనకి ఎప్పుడూ కూడా భగవద్గీతలో పైన హెడ్డింగ్లో మనకి ఓం శ్రీ పరమాత్మనే నమః ఉంటుంది. దాన్ని కూడా మనం 3 సార్లు స్మరించుకున్నామండి. ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః. నెక్స్ట్ మనకు వచ్చేసి 3వ శ్లోకం భగవద్గీతలోని మనం 3వ శ్లోకం చూద్దామండి. ఇది 3వ శ్లోకం. మనకి భగవద్గీత పుస్తకంలో ఆ 3వ శ్లోకము కామాలు అండర్లైన్ పెట్టానండి. మనకి చదవటం క్లియర్గా అర్థమవుతుందని ఒకసారి చూడండి. ఫస్ట్ ఒకసారి చదువుతానండి, తర్వాత మళ్ళీ 3 టైమ్స్ రిపీట్ చేద్దాము. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతిం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. నెక్స్ట్ 3 టైమ్స్ చదువుతామండి. ఫస్ట్ టైము పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతిం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. సెకండ్ నేను చదువుతున్నానండి. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతిం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. థర్డ్ టైం చదువుతున్నాను చూడండి. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతిం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. దానికి సంబంధించింది చూడండి, కింద శ్లోకం వివరణ. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడును అయిన దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకంగా నిలపబడిన పాండవుల ఈ మహాసైన్యముని చూడుడు. ఇది భగవద్గీత మన గీతా ప్రెస్లో ఇచ్చిన శ్లోకము, దాని వివరణ అండి. అయితే నేను కూడా ఏంటంటే డైలీ మీకు భగవద్గీత శ్లోకానికి సంబంధించి నోట్ చేసుకుంటూ దానికి సంబంధించిన కొంత వివరణ నేను సేకరించి ఇస్తున్నానండి. ఇక్కడ చూడండి, మనకి భావం వచ్చేసి ఇక్కడ మనకి ఈ 3వ శ్లోకానికి సంబంధించి భావం చూడండి. గురువర్య, పాండవుల సైన్యాన్ని చూడండి. ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు మీ శిష్యుడే దీనిని సమర్థంగా ఏర్పాటు చేశాడు. ఇది భావం అండి. అయితే మన జీవితంలో కూడా మన లైఫ్కి ఈ భగవద్గీతను మనం చక్కగా అనుసరించాలంటే కొన్ని మనకి శ్లోకాలు భావము మీనింగ్ తెలియపోయినా
ఈ లైఫ్ కొటేషన్ అనేది మనం చూసినప్పుడు దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుందని చెప్పి నేను మంచిగా ఈ డేటా సేకరించి మీకు నేను ఈ లైఫ్ కొటేషన్ ఇస్తున్నానండి. ఒకసారి చూడండి. జ్ఞానాన్ని తప్పు మార్గంలో ఉపయోగిస్తే అది ఎదుటివారికి శక్తివంతమైన ఆయుధమవుతుంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి జ్ఞానం భగవంతుడు ఇస్తాడండి. ఆ జ్ఞానాన్ని మనము తప్పు మార్గంలో కనుక ఉపయోగిస్తే, అంటే తప్పుగా, అంటే ఏదన్నా మనం పని చేసేటప్పుడు పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టు కానీ, స్వార్థంతో మనం ఏదన్నా పనులు చేసినా అదంతా కూడా మనకి తప్పు మార్గంలో ఉపయోగించినట్లే అవుతుందండి. అది ఎదుటివారికి ఏమవుతుందంటే శక్తివంతమైన ఆయుధం అవుతుంది. అంటే పక్కన వాళ్ళు మనల్ని ఏలెత్తి చూపే అవకాశాన్ని మనము పక్కన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతామండి. అది వాళ్ళకి, ఎదుటి వాళ్ళు మనల్ని విమర్శించడానికి అది ఒక శక్తివంతమైన ఆయుధంగా తయారవుతుంది. కాబట్టి మనం ఈ భగవద్గీత అధ్యాయం 1 అర్జున విషాద యోగంలో శ్లోకం 3లో చెప్పుకున్నామండి. అయితే దీనిలో మనకి లైఫ్ కొటేషన్ ఏంటంటే, మనకి జీవితంలో ప్రతి సందర్భంలోనూ కూడా మనకు కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ మనం ఈజీగా ఉందని చెప్పి తప్పు మార్గాల్ని ఎంచుకున్నప్పుడు అది సరైన ఉపయోగం రాదండి. ఎందుకంటే మన యొక్క జ్ఞానాన్ని, భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని మనం సరైన దారిలోనే మనము చక్కగా మంచి మార్గంలోనే ఉపయోగిస్తేనే అది మనకి మంచిగా ఉంటుందండి. కానీ మనకున్న ఈ భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని మనం తప్పు మార్గంలో ఉపయోగిస్తే అది ఎదుటివారికి శక్తివంతమైన ఆయుధం అవుతుంది. అంటే మనల్ని ప్రతి ఒక్కరు కూడా విమర్శించడానికి మనమే వాళ్ళకి మనం సహకరించిన వాళ్ళం అవుతామండి. అలాంటి ఏం చేయకుండా మనం మన జ్ఞానాన్ని తప్పు మార్గంలో ఉపయోగిస్తే అది ఎదుటివారికి శక్తివంతమైన ఆయుధం అవుతుంది. మనం మంచి మార్గంలో నడిచి మనం ఎవరికి కూడా అలాంటి అవకాశం ఇవ్వకుండా చేస్తే చాలా మంచిదండి. నేను చెప్పాలనుకున్న ఈరోజు భగవద్గీత అధ్యాయం 1లోని అర్జున విషాద యోగము శ్లోకం 3 పూర్తి అయినది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.